విద్యార్థులకు విద్యావంతులకు ఒక ఆదర్శంగా గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి, నేను ఇంజనీరింగ్ చేశాను, నేను బీఈడీ చేసుకున్నాను, నేను పీజీ చేశాను అని నిరుద్యోగులుగా ఇంటికాడ కూర్చొని అనేక ఉద్యోగాలకు అప్లై చేస్తూ జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఎంఈడీ బీఈడీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగ ప్రయత్నం చేసి కాలేజీలో లెక్చరర్ పోస్టులు వచ్చినా ఇంకోళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేక సొంతగా టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ పెట్టుకొని దానిలో ఎంతోమందిని బ్రతుకు తెరువునిస్తూ ఆ బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తూ మగ్గం వర్క్ ద్వారా టైలరింగ్ చేస్తూ మీ అందరికీ తెలియని స్పందన ఎన్నో ఫ్యాషన్ షోలకి డ్రెస్సులు డిజైన్ చేసింది, ఇప్పటికి కూడా చేస్తూ ఉంది. ఎన్నో ఫ్యాషన్ షోల్లో అవార్డులు పొందిన పిల్లలు కానీ లేడీస్ కానీ ఆ ఫ్యాషన్ డిజైనింగ్ డ్రెస్సులతోనే అవార్డులు పొందారు. అలాగే ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ టీ విత్ బన్తో మనందరి ముందుకు వచ్చింది. ఒక ఆడపిల్ల రోడ్డు మీద వచ్చి నుంచొని నేను టీ పెడతాను, నేను బన్ అమ్ముతాను అని చెప్పి నిలబడడం అంటే నిజంగా గొప్ప విషయమే. టీ బిజినెస్ ఎంత గొప్పదో మన దేశం ప్రధానమంత్రి గారే ప్రజలందరికీ తెలియజేశాడు. ప్రధానమంత్రి అంతటి వాడు టీ అమ్మే ప్రధానమంత్రి అయ్యానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలాగే మా సిస్టర్ కూడా ఫ్రాంచైజీస్ ఇవ్వగలిగే అంత గొప్ప టేస్ట్గా ఉంది. ఈరోజు నేను టీ తాగి చూశాను, బన్ కూడా చూశాను. సొంతగా తయారు చేసుకున్న క్రీమ్ వలన మంచి టేస్ట్ వస్తుంది. భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్కి నుంచి ఆమె సేవలు ఇంకా అందాల్సినవి ఉన్నాయి, అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిన్నగా బిజినెస్ బిజినెస్ అనేక మంది యువతకు, నిరుద్యోగ యువతకు మార్గదర్శకంగా అవి ఇక్కడి నుంచి చాలామంది స్పందన ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.